యెరూషలేం అనే ప్రాంతం ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నగరాలకెల్లా ఇది ఒకటి. ఈ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉన్నది. కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉన్నది. మనం బైబిల్ ప్రకారం చూసుకున్నట్లయితే దావీదు మహారాజు ఇజ్రాయెల్ దేశానికి రాజధానిగా ఎంచుకున్నటువంటి పట్టణం యెరూషలేం. ఆ తర్వాత తన కుమారుడైన సొలొమోన్ దేవాది దేవునికి మొట్టమొదటి దేవాలయం కట్టించింది కూడా యెరూషలేంలోనే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి బెత్లెహేములో జన్మించారు. యేసుక్రీస్తు ప్రభువారు పలుమార్లు యెరూషలేంను దర్శించి దేవాలయంలో బోధించేవారు. అంతేకాదండి, యేసయ్య కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి 3 రోజుల తర్వాత తిరిగి లేచింది కూడా ఇక్కడే. అలా చెప్పుకుంటూ పోతే ఈ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. యెరూషలేం గురించి మరెక్కువ విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే దయచేసి మీరు బైబిల్ని చదవండి. ఇంతకీ యెరూషలేం యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ దేశానికి పాలస్తీనాకి యుద్ధం జరుగుతూ ఉంది. ఏమిటయ్యా దేని గురించి యుద్ధం అని అడిగినట్లయితే భూమి కోసం పోరాటం. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అయితే ఈ వివాదం వల్ల ఇరువురు కూడా మధ్యన ఒక గోడను కట్టుకోవడం జరిగింది. సుమారు అది 200 కిలోమీటర్ల పొడవుగా ఉంటుంది. ఈ యెరూషలేం అనే మహానగరము కొంత భాగం పాలస్తీనాలో ఉంది, మరికొంత భాగం ఇజ్రాయెల్లో ఉంది. ఈ భాగాలను రెండు కూడా వేరు చేస్తుంది ఈ గోడ. ఇరువురు ఈ గోడను నిర్మించుకున్న తర్వాత వివాదాలు తగ్గాయా అంటే లేదు. ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఇదంతా జరుగుతూ ఉండగా మరోవైపు ప్రపంచంలోనే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకుందామని ఎన్నోసార్లు ప్రయత్నించింది. గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఇజ్రాయెల్ దేశానికి జెరూసలేం క్యాపిటల్ సిటీ అని అనౌన్స్మెంట్ చేద్దామని ప్రయత్నించారు. కానీ ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి వివాదాల వల్ల వారెవ్వరు కూడా ముందుకొచ్చి ధైర్యంగా ప్రకటించలేకపోయారు. అలాగున సంవత్సరాలు గడిచిపోతుండగా 2017వ సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. ఆయన ధైర్యంగా ముందుకొచ్చి ఇజ్రాయెల్ దేశానికి మద్దతుగా నిలబడడానికి ఆయన ఇష్టపడ్డారు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ 2017 డిసెంబర్ మాసంలో ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులందరూ ఆశ్చర్యపోయేలా ధైర్యంగా ముందుకొచ్చి ఇజ్రాయెల్ దేశానికి జెరూసలేం క్యాపిటల్ సిటీ అని అనౌన్స్మెంట్ చేశారు. అంతేకాదండి, అప్పటి వరకు అమెరికా ఎంబసీ టెల్ అవీవ్లో ఉండేది. దానిని 2018 మే మాసంలో జెరూసలేంకి సక్సెస్ఫుల్గా షిఫ్ట్ చేయించాడు. ఆయన అనౌన్స్మెంట్ చేసినటువంటి స్పీచ్ని ఇప్పుడు మనం విందాం. Look at the world's challenges with open eyes and very fresh thinking. We cannot solve our problems by making the same failed assumptions and repeating the same failed strategies of the past. Old challenges demand new approaches. My announcement today marks the beginning of a new approach to conflict between Israel and the Palestinians. In 1995, Congress adopted the Jerusalem Embassy Act, urging the federal government to relocate the American embassy to Jerusalem and to recognize that that city, and so importantly, is Israel's capital. ఈ సంవత్సరంలో జరిగినటువంటి యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఎంపికయ్యారు. ఈసారి ట్రంప్ ఇంకేమేమి చేస్తాడో తెలుసుకోవాలంటే ఇంకా కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. నా ప్రియమిత్రులారా, ట్రంప్ ప్రెసిడెంట్గా ఎంపికవడం వలన ఇజ్రాయెల్ దేశం మీద అది ఎలాంటి ప్రభావితం తీసుకురాబోతుంది, మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. అలాగే మీరు మీ పర్సనల్ ప్రేయర్స్లో ఇజ్రాయెల్ కోసం ప్రార్థించడం మర్చిపోవద్దు.
ధన్యవాదములు.